హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి పచ్చి బియ్యంతో కొంచెం కొత్తగా స్వీట్ని చేసి చూపించబోతున్నాను. మనం ఈ స్వీట్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం 1 కప్పు బియ్యంని తీసుకోవాలి. ఈ స్వీట్కి మనం ఏ వెరైటీ ఆఫ్ రైస్ని తీసుకున్నా మరేం పర్వాలేదండి, కాకపోతే ఎటువంటి మట్టి ధూళి లాంటి లేకుండా నీట్గా ఉన్న రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ సోనా మసూరి రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కప్పు బియ్యంని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్యాన్ స్టవ్పై పెట్టి ఇప్పుడు బియ్యంని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అయ్యి మాడిపోకుండా ఉంటాయి. ఈ స్వీట్ టేస్ట్ అంతా కూడా మనం ఈ బియ్యంని ఇలా ఫ్రై చేయడంలోనే ఉంటుంది. ఈ బియ్యంని ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఇందులో ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యిని కానీ యూజ్ చేయవలసిన అవసరం లేదండి. ఇలా నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ బియ్యం కాస్త ఉబ్బి లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ స్వీట్ టేస్ట్ బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ పచ్చి బియ్యంని అలాగే ఫ్రై చేసిన బియ్యంని యొక్క కలర్ డిఫరెన్స్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ రైస్ ఎంత చక్కగా ఫ్రై అయ్యో అని. ఇప్పుడు ఈ రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఇప్పుడు వీటిని బాగా ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ బియ్యాన్ని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి స్వీట్ కూడా అంతే స్మూత్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్గా ఉంటే కనుక ఒకసారి జల్లించుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇప్పుడు ఇందులో 1.25 కప్పుల పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను స్టవ్పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పాలు అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ పాలను మరగనివ్వాలి. మీరు ఈ పాలను పచ్చి పాలను తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. ఇక్కడ పాలు ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదారను వేసి ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పంచదార అన్నది తీపి కరెక్ట్గా సరిపోతుంది. పంచదార ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ యొక్క ఫ్లేమ్ని లోలో పెట్టి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని వేసి ఎటువంటి గడ్డలు లాంటివి లేకుండా ఈ విధంగా గరిటెతో ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఒకవేళ మీకు ఏమైనా లంప్స్ లాంటివి ఫామ్ అవుతున్నాయి అని అనిపిస్తే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని పక్కన పెట్టుకుని మిక్స్ చేసుకోండి. ఇలా పిండిని నీట్గా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పాల పొడిని వేసి మిక్స్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మిల్క్ పౌడర్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం కొబ్బరిని యాడ్ చేయడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ మిక్సింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ని లోలో పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా 3-4 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ స్వీట్ అన్నది కొంచెం గట్టిపడి ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే 2 స్పూన్ల నెయ్యిని వేసి మిక్స్ చేసుకోండి. ఇలా మనం నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఈ స్వీట్ యొక్క టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ ప్యాన్ నుండి సెపరేట్ అయ్యి ఈ విధంగా హార్డ్గా అయ్యిందంటే మనకి ఇక ఈ స్వీట్ రెడీ అయినట్లే. ఇంకా క్లియర్గా తెలియాలంటే ఇలా కొంచెం స్వీట్ని తీసుకుని రౌండ్గా చేస్తే ఇలా ఒక షేప్లో ఫామ్ అయిందంటే మనకి ఇంకా ఈ స్వీట్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్వీట్ని ఇలా 2 పార్ట్స్లో డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను బర్ఫీని 2 లేయర్స్లో చేస్తున్నాను కాబట్టి ఇలా డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇలా ఒక బౌల్ని తీసుకుని
ఇందులో నెయ్యిని గ్రీస్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి స్వీట్ అన్నది ఈజీగా డిమాల్ట్ అయిపోతుంది. నెయ్యిని ఈ విధంగా గ్రీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి డివైడ్ చేసుకున్న స్వీట్ని ఒక పార్ట్ని ఇలా బౌల్లోకి వేసుకొని నీట్గా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పార్ట్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకుని ఇందులో ఒక స్పూన్ కోకో పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చాక్లెట్ పౌడర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చాక్లెట్ మిక్స్ని ఈ స్వీట్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఈ చాక్లెట్ మిక్స్ని ఈ స్వీట్లో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చాక్లెట్ స్వీట్ మనం స్టవ్ పైన లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు ఇందులో ఉండే తడంతా పోయి ఈ విధంగా స్వీట్ అన్నది స్టిఫ్గా రెడీ అవుతుంది. ఇలా ఈ స్వీట్ ప్యాన్ నుండి సెపరేట్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ముందుగా సెట్ చేసుకున్న స్వీట్పై ఈ చాక్లెట్ స్వీట్ని వేసి నీట్గా సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కావాలంటే ఇప్పుడు దీనిపై స్లైసెస్గా కట్ చేసుకున్న డ్రై నట్స్తో గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిస్తా మరియు పంప్కిన్ సీడ్స్తో ఇలా గార్నిషింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రై నట్స్ని ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటే ఈ నట్స్ ఊడిపోకుండా ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ స్వీట్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా డిమోల్డ్ చేసుకుని మనకి నచ్చిన సైజులో షేప్లో కట్ చేసుకోవడమే. ఇంకా ఈ స్వీట్ టేస్ట్ విషయానికి వస్తే ఇందులో మనం కొబ్బరిని చాక్లెట్ పౌడర్ని వేసాము కాబట్టి ఈ స్వీట్ కొంచెం చాక్లెట్ ఫ్లేవర్తో పాటు కొబ్బరి ఫ్లేవర్ యాడ్ అయ్యి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.